హాయ్ అండి, నేను మీ కోటిని పల్లెటూరు పచ్చడి స్వాగతం అండి. ఈరోజు మన ఫాలోవర్ బొబ్బాల నుంచి వచ్చి రొయ్యల పచ్చడిని అలాగే చికెన్ పచ్చడిని తీసుకెళ్లారండి. మీకు ఈ రోజంతా కూడా వాతావరణం చాలా చల్లగా ఉందని చెప్పేసి నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. ఇంత వానలో కూడా మేము వచ్చేసామని చేసి మా మామయ్య వెల్లటూరు వెళ్ళిపోయి 1 కేజీ చికెన్ తీసుకొచ్చేసాడు. ఇక మా అత్తయ్య సంగతి వచ్చేసరికి నాన్ వెజ్లో పికిల్స్ కానీ కర్రీస్ కానీ ఎరక్కొట్టేసింది అంతే. అలాగే చికెన్ కానీ మటన్ కానీ ఫ్రాన్స్ కానీ పీతలు కానీ అలాగే బోటి ఫ్రై కానీ ఇక మనం పేరు పెట్టే పని ఉండదండి. ఇక మా వాడు అలా వేడివేడిగా ఉన్న కర్రీ కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకుని దేవుడా ఇప్పుడు అరిద్ర బాబు అన్నట్టుగా ఆ ఫ్యాన్ కింద పెట్టి కూర్చున్నాడు. ఫస్ట్ రివ్యూ ఇచ్చేసాడు మా వాడు, సూపర్గా ఉందని చెప్పేసి ఒక చేత్తో కాదు 2 చేతులు చెప్పేశాడు. ఇక మేము ముగ్గురం కూడా వేడివేడి కర్రీని అలా వేడివేడి పొగలు అన్నంలో వేసుకొని తింటుంటే నా సాగరంగా బయట వర్షం చల్లగా మన ప్లేట్లో వేడివేడిగా అలా నోరు కాలుతూ తింటూ ఉంటుంటే ఉంది నా సాగరంగా. ఎంతమంది ఇలా వర్షం పడేటప్పుడు వేడివేడి అన్నంలో వేడివేడి కర్రీస్ తినడానికి ఇష్టపడతారు? కామెంట్ చేసేయండి. ఇక మన విషయానికి వస్తే మనం పక్కా నాన్ వెజ్ ప్రియులు అండి. ముక్కలైందే ముద్ద దిగదు. ఇంకో వీడితో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్, ఉంటాం మరి. థ్యాంక్ యూ.